Hello viewers, welcome back to my channel. So this is part 4 type 3 of syllogism. సో నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. సో స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? 2 స్టేట్మెంట్స్ బేస్డ్ కదా ఇది. సో ఆల్ హెల్మెట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్, సమ్ హెల్మెట్స్ ఆర్ వెహికల్స్. కంక్లూషన్స్: సమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ హెల్మెట్స్, సమ్ వెహికల్స్ ఆర్ హెల్మెట్స్, సమ్ వెహికల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. సో ఇందులో కరెక్ట్ ఏందో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏం చెప్పాం? 2 స్టేట్మెంట్స్ ఉంటే పాజిటివ్ వస్తే పాజిటివ్ రావాలి, పాజిటివ్ నెగిటివ్ వస్తే నెగిటివ్ రావాలి, నెగిటివ్ పాజిటివ్ వస్తే నెగిటివ్ రావాలి, నెగిటివ్ ఉంటే నో రిలేషన్. ఇచ్చిన కంక్లూషన్స్ అన్నీ రాంగ్ బిట్వీన్ దట్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఆబ్జెక్ట్. ఓకే, సో మనకి ఇక్కడ ఆల్ అన్నాం అంటే పర్టికులర్, దట్ మీన్స్ పాజిటివ్. సమ్ అన్నాం పాజిటివ్. సో పాజిటివ్ ఉంది కాబట్టి మనకి ఏం రావాలి? పాజిటివ్ రావాలి. దీని మధ్యలో హెల్మెట్ వెహికల్ ఉన్నదాని మధ్యలో. బట్ ఇంకొకటి చెప్పాం ఏంటి? కామన్ టర్మ్ అని. ఇక్కడ మనకి కామన్ టర్మ్ వచ్చింది. ఇక్కడ కామన్ టర్మ్ ఏంటి? హెల్మెట్. ఇక్కడ కామన్ టర్మ్ మొత్తం ఈ 2 స్టేట్మెంట్స్లో కామన్ టర్మ్ ఏంటి? హెల్మెట్. మినిమం ఏమని చెప్పాలి? 100 ఉండాలని చెప్పాలి, అవునా? సో ఇక్కడ మనకి 100 ఉంది కదా. సో ఆబ్జెక్ట్కి వెహికల్కి మధ్యలో రిలేషన్స్ అనేది ఫామ్ అవుతాయి, అది కూడా పాజిటివ్ రిలేషన్. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ వెహికల్ ఎక్కడుందండి? ఏ కంక్లూషన్లో ఉంది ఆబ్జెక్ట్ వెహికల్? థర్డ్ కంక్లూషన్లో ఉంది. సో పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ ఉంది కదా, సాటిస్ఫై అయింది కదా. అండ్ వెహికల్ ఇక్కడ సమ్ ఉంది కాబట్టి వెహికల్ ఏమొస్తుంది? 50 వస్తుంది. ఆబ్జెక్ట్ స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి 50 వస్తుంది, అవునా? సో మరి ఇక్కడ ఆబ్జెక్ట్ 50 ఉంది, వెహికల్ 50 ఉంది. వెహికల్ 50, ఆబ్జెక్ట్ 50 ఉండొచ్చు కదా. అంటే ఇక్కడ వెహికల్ 50 ఉంది కాబట్టి ఇక్కడ 50 ఉండొచ్చు. ఆబ్జెక్ట్ 50 ఉంది కాబట్టి 50 లాగా ఉండొచ్చు. సో పాజిటివ్కి పాజిటివ్ వచ్చింది, వెహికల్ 50 ఉంది, ఆబ్జెక్ట్ 50 ఉంది కాబట్టి 50-50కి 50-50 వచ్చింది. అంటే వాల్యూస్ కూడా సాటిస్ఫై అయినాయి. సో థర్డ్ కంక్లూషన్ అనేది కరెక్టే. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ కంక్లూషన్ చూద్దాం. ఆబ్జెక్ట్స్ హెల్మెట్స్ అన్నారు కదా. ఆబ్జెక్ట్స్ హెల్మెట్స్ ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడుంది ఆబ్జెక్ట్ హెల్మెట్? ఆబ్జెక్ట్ హెల్మెట్ ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, సింగిల్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ పాజిటివ్ ఉంది కాబట్టి మనకు పాజిటివ్ రావాలి, పాజిటివ్ ఉంది. సో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ 50 ఉంది, 50 రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. హెల్మెట్ పాజిటివ్ కాబట్టి 50 ఉంది, ఇక్కడ 100 ఉంది, అంటే 100ని 50 లాగా రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. అంటే ఇది కూడా కరెక్టే, అంటే కంక్లూజన్ 1 కూడా కరెక్టే. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. సో సమ్ వెహికల్స్ ఆర్ హెల్మెట్స్. హెల్మెట్స్ ఎక్కడ కనిపిస్తుంది? సెకండ్ స్టేట్మెంట్లో కనిపిస్తుంది. ఇక్కడ పాజిటివ్ ఉంది అంటే మనకి పాజిటివ్ రావాలి, పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ వెహికల్ 50, హెల్మెట్ 50. ఇక్కడ వెహికల్ 50, హెల్మెట్ 50 ఉండొచ్చు కదా. సో 2 వాల్యూస్ సాటిస్ఫై అవుతున్నాయి. సో సెకండ్ కంక్లూషన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. దీన్ని బట్టి ఆన్సర్ ఏంటి? ఆల్ 1, 2, 3 కంక్లూషన్ ఫాలోస్. సో కమింగ్ టు టుడేస్ టాపిక్ type 3, that is 3 statements or multiple statements based problems of syllogism. ఓకే, అంటే 3 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు. దట్ మీన్స్ 4 కానీ 5 కానీ ఎన్నైనా ఇవ్వచ్చు. మ్యాక్సిమం 4 ఇస్తారు అనుకోండి. సో అన్నిటికీ ఒకే మోడల్, చిన్న లాజిక్తో చెప్తాను, వినండి. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, దాని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఆల్ ప్లేన్స్ ఆర్ మౌంటైన్స్. సెకండ్ స్టేట్మెంట్, నో సీ ఈజ్ ఏ మౌంటైన్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, సమ్ వ్యాలీస్ ఆర్ సీస్ అన్నామండి. ఓకే, కంక్లూషన్స్ ఏమి ఇచ్చారు? సమ్ వ్యాలీస్ ఆర్ ప్లేన్స్ అన్నారు, నో వ్యాలీ ఈజ్ ఏ మౌంటైన్ అన్నారు, నో సీ ఈజ్ ఏ ప్లేన్ అన్నారు, రైట్? సో ఇక్కడ ఏంటంటే 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. 3 స్టేట్మెంట్స్ కానీ అంతకన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ కానీ ఉంటే మనం కంక్లూషన్స్ నుంచి స్టేట్మెంట్స్కి వెళ్ళాలి, అంటే రివర్స్ అప్రోచ్ వెళ్ళాలి. ఇక్కడ మనం పాజిటివ్ చూసి అన్నీ, ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్కి అంటే పాజిటివ్కి వెళ్ళాలి, అంటే ఇక్కడ చూసుకొని ఇక్కడికి వచ్చాం. బట్ 3 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే ఇక్కడ చూసుకొని అక్కడికి వెళ్ళాలి, అంటే కంక్లూషన్స్ ప్రకారం స్టేట్మెంట్స్లోకి వెళ్ళాలి. అది ఎలానో చూద్దాం. సో ఫస్ట్ కంక్లూషన్ తీసుకుందాం. సమ్ వ్యాలీస్ ఆర్ ప్లేన్స్ అన్నాం, అవునా? సమ్ వ్యాలీస్ ఆర్ ప్లేన్స్ అంటే నీకు వ్యాలీస్కి ప్లేన్స్కి మధ్యలో రిలేషన్ ఫామ్ అవ్వాలి అంటే
వ్యాలీసు ప్లెయిన్స్ ఒక స్టేట్మెంట్లో ఉండొచ్చు ఆర్ 2 స్టేట్మెంట్స్లో ఉండి ఒక కామన్ టర్మ్ ఉండి ఆ కామన్ టర్మ్ వాల్యూ కూడా 100 అయి ఉంటే మనకి రిలేషన్ ఫామ్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ వ్యాలీస్ ప్లెయిన్స్ ఉంది, మరి ఇక్కడ స్టేట్మెంట్స్లో వ్యాలీస్ ప్లెయిన్స్ ఉందా? వ్యాలీస్ సీస్ ఉంది, లేదు. వ్యాలీస్ ప్లెయిన్స్ ఉంది, కానీ వ్యాలీస్ ప్లెయిన్స్ ఉన్నదాని కామన్ టర్మ్ అనేది ఉందా? లేదు. ఒకవేళ ఇండైరెక్ట్ రిలేషన్ కూడా ఫామ్ అవుతుంది అనుకుంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది, కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది? పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చింది. అంటే ఇండైరెక్ట్ రిలేషన్ కూడా అది ఫామ్ అవ్వట్లేదు. డైరెక్ట్ రిలేషన్ అంటే 2 స్టేట్మెంట్స్ ప్లెయిన్స్ వాల్యూస్ ఉండి ఇక్కడ మనకి కామన్ టర్మ్ ఒకటి ఉండి అప్పుడు మనకి డైరెక్ట్ రిలేషన్ వస్తుంది. అదే మనకి ఇక్కడ వాల్యూస్ ప్లెయిన్స్ ఉండి, ఓకేనా, వాల్యూస్ ప్లెయిన్స్ ఉండి ఇక్కడ మనకి కామన్ టర్మ్ లేకుండా ఉంటే మనకి 3 పాజిటివ్ అయి ఉంటే ఇక్కడ పాజిటివ్ ఉంటే అక్కడ మనకి కంక్లూషన్ అనేది ట్రూ అయ్యేది, బట్ ఇక్కడ రాంగ్ అనేది. ఓకేనా, సో వాల్యూస్ ప్లెయిన్స్ మధ్యలో మనకి డైరెక్ట్ రిలేషన్ లేదు అండ్ ఆల్సో ఒక సింగిల్ స్టేట్మెంట్లో కూడా అది లేదు, కాబట్టి వితౌట్ ఎనీ కామన్ టర్మ్ దెర్ ఇస్ నో కామన్ టర్మ్, కాబట్టి కంక్లూషన్ 1 డస్ నాట్ ఫాలో. నెక్స్ట్ కంక్లూషన్ 2 చూడండి. నో వ్యాలీ ఈజ్ ఎ మౌంటైన్. వ్యాలీ మౌంటైన్ ఎక్కడుందండి? వ్యాలీ ఉంది, మౌంటైన్ ఉంది, అంటే సెకండ్ స్టేట్మెంట్లో మౌంటైన్, థర్డ్ స్టేట్మెంట్లో వ్యాలీ విత్ కామన్ టర్మ్ సి. కామన్ టర్మ్ కూడా 100 ఉంది కదా, అంటే మౌంటైన్కి వ్యాలీకి రిలేషన్ ఫామ్ అవ్వచ్చు కదా. ఎలాంటి రిలేషన్? మైనస్ ఇంటూ పాజిటివ్ మైనస్, దట్ మీన్స్ నెగిటివ్ ఉంది కదా. నెక్స్ట్ వాల్యూ ఎంత ఇక్కడ? 50. ఇక్కడ ఎంత? నో ఉంది కాబట్టి 100. మరి 50ని 100 లాగా రాసుకోవచ్చా? లేదు. సో దిస్ కంక్లూజన్ ఆల్సో డస్ నాట్ ఫాలో బికాస్ 50 కెనాట్ బి రిటన్ యాజ్ 100. సో కంక్లూజన్ 2 ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ కంక్లూజన్ 3 తీసుకుందాం. నో సి ఈజ్ ఎ ప్లెయిన్. సి ఉంది, ప్లెయిన్ ఉంది. సి ఎక్కడుందండి? సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. ప్లెయిన్ ఎక్కడుందండి? ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది విత్ కామన్ టర్మ్ మౌంటైన్ అండ్ ఆల్సో కామన్ టర్మ్ 100 అనేది ఇక్కడ ఉంది. అవునా, కామన్ టర్మ్ 100 అనేది ఇక్కడ ఉంది. ఈ వాల్యూస్ నేను ముందే వేసేసాను, మీకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ 3 వీడియోస్ చూశారు కాబట్టి మీకు అలవాటు అయి ఉంటుంది. అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్స్ ఎలా తీసుకున్నాం, ఈ వాల్యూస్ ఎలా తీసుకున్నాం అనేది మీకు ఆల్రెడీ మీరు చేసుకుండే ఉంటారు. ఓకే, సో చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను నేను. సో మనకి ఇక్కడ సిఎన్ ప్లేన్ కదా, సిఎన్ ప్లేన్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి విత్ కామన్ టర్మ్ 100 కూడా ఉంది కాబట్టి ప్లేన్కి సికి మధ్యలో రిలేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఎలాంటి రిలేషన్? పాజిటివ్ ఇంటూ నెగిటివ్ రావాలి, నెగిటివే ఉంది. నెక్స్ట్ ఇక్కడ C100, ఇక్కడ C100 ఉంది కదా, ఉంది. నెక్స్ట్ ప్లేన్ 100 ఉండొచ్చు కదా, ఉండొచ్చు. సో ప్లస్ ఇంటూ మైనస్ అయింది. సికి ప్లేన్కి మధ్యలో రిలేషన్ విత్ కామన్ టర్మ్ 100 ఉంది. సో వాల్యూస్ కూడా సాటిస్ఫై అయినాయి కాబట్టి కంక్లూషన్ 3 ఈజ్ ఫాలోస్. ఆన్సర్ వచ్చేసి ఏంటండి? ఓన్లీ కంక్లూషన్ 3 ఫాలోస్. సో చెప్పడానికి టైం పడుతుంది, కానీ వన్స్ మీరు అర్థం చేసుకొని మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యూ కెన్ ఏబుల్ టు సాల్వ్. ఓకే, సో ఈరోజు మీ క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ 3 స్టేట్మెంట్స్ వచ్చేసి నో బెంచ్ ఈజ్ ఎ టేబుల్, నో బోర్డ్ ఈజ్ ఎ బెంచ్, సమ్ బెంచెస్ ఆర్ చాక్స్. కంక్లూషన్స్ వచ్చేసి సమ్ చాక్స్ ఆర్ బెంచెస్, సమ్ చాక్స్ ఆర్ నాట్ టేబుల్స్, సమ్ చాక్స్ ఆర్ నాట్ బోర్డ్స్. ఆప్షన్స్: ఓన్లీ కంక్లూషన్ 1 follows, only 2 follows, all 1, 2, 3 follows, none follows. So answer this in comment section. Thank you.